మీకు తెలుసా మన భారతదేశంలో నీటిలో తేలియాడే పోస్ట్ ఆఫీస్ ఉందని? అవును, మీరు విన్నది నిజమే. ఇది శ్రీనగర్లోని డల్ అనే సరస్సులో ఉంది. ఇది ప్రపంచంలోనే ఏకైక నీటిలో తేలియాడే పోస్ట్ ఆఫీస్. ఫ్యాక్ట్ నెంబర్ 2. ప్రపంచంలోనే ఎత్తైన క్రికెట్ మైదానం మన భారతదేశంలోనే ఉంది. ఇది హిమాచల్ ప్రదేశ్లోని చైల్ వద్ద సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తులో ఉంది. నెంబర్ 3. ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరాలలో వారణాసి ఒకటి. ఇది 3000 సంవత్సరాల పైగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీలో ఎంతమంది తెలుసు మన భారతదేశంలోనే 3 లక్షల కంటే ఎక్కువ మసీదులు ఉన్నాయని? అవును, నిజమే. మన భారతదేశంలోనే ఎక్కువ మసీదులు ఉన్నాయి. నేను చెప్తా, ఈలోపు మన పేజీని ఫాలో చేసి లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ఉద్యోగ సంస్థలలో ఇండియన్ రైల్వే ఒకటి. దీనిలో సుమారు 14 లక్షల మందికి పైగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. చదరంగం అనే గేమ్ మొదటిగా మన భారతదేశంలో ఆడేవారంట. దీనిని మొదటిగా చతురస్రం అనే పేరుతో పిలువబడేదంట. 6వ శతాబ్దానికి చెందిందంట. కాలం మారే కొద్దీ దీనిని చతురస్రం కాస్త చదరంగం అనే పేరుతో పిలువబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. మన ఇండియాలో రీసెంట్గా జరిగిన మహాకుంభమేళలో 10 కోట్ల మందికి పైగా హాజరయ్యారంట. ఇది అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుందంట. కుంభమేళ అనేది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. ఇది ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ కుంభమేళలో మనం హాజరు కాలేము. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇంగ్లీష్ మాట్లాడడంలో భారత్ 2వ స్థానంలో ఉంది. అమెరికా తర్వాత ఎక్కువ మంది ఇండియాలోనే ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారంట. మీలో ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చో కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.